ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూలు జిల్లాలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. తెలంగాణ రెడ్కో ద్వారా 514 నివాసాలకు 10 కోట్ల సోలార్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్ ను బిగించారు. ప్రభుత్వ భవనాలకు 60 కిలోవాట్ల సోలార్ విద్యుత్ పరికరాలు బిగించారు. ప్రతి ఇంటికి 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, ఇంటి వినియోగానికి పోను మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు అనుసంధానం చేస్తామని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో 1,00,000 యూనిట్ల విద్యుత్ ఎగుమతి చేయడం ద్వారా 5 లక్షల ఆదాయాన్ని గ్రామస్తులు పొందారని రెడ్కో అధికారులు వెల్లడించారు.